ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు. నమస్తే సార్. 60,000 శాలరీ ఉన్న ఒక ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, హౌస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫినాన్షియల్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డిసిప్లిన్ అనేది మస్ట్ అని చెప్పి చాలా వీడియోలో కూడా మీరు చెప్తా ఉంటారు. ఫినాన్షియల్లీ ప్లాన్ ఉండాలని చెప్తా ఉంటారు. అంటే 60,000 జీతం ఉన్న వాళ్ళు ఇల్లు కొనాలి అని అంటే అసలు కొనడం అనేది కరెక్టేనా? అసలు 60,000 జీతం ఉన్న వాళ్ళు అని అంటే ఒకళ్ళే మళ్ళీ ఎంప్లాయ్, అక్కడ వైఫ్ ఏం చెయ్యరు. అంటే మీరు చెప్పేటటువంటి సజెషన్స్ ఏంటి సార్? ఇది జెన్యూన్ ప్రాబ్లం అక్రాస్ ది కంట్రీ. ఎందుకంటే దో లిటరసీ ఈజ్ గోయింగ్ అప్ కంపేర్ టు ఇప్పుడు నార్త్ ఈస్ట్ లిటరసీ అనేది మనం వేరు ఫార్ అహెడ్ కంపేర్ టు కొన్ని స్టేట్స్. కానీ ఈ శాలరీ లెవెల్స్ అనేది డ్యూ టు హై ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ కొద్దిగా ప్లస్ ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్. మా ఫాదర్ ఆర్మీలో జాయిన్ అయ్యారు 1960s. ఆర్మీలో చేరి 4 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, భయంకరమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైన్లో 80% జంప్ గోళ్ళ దూకి వెళ్ళిపోయేవారండి చేయలేక. అంటే అప్పుడు జాబులుండి మనుషులు లేరు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఇప్పుడు మనుషులుండి జాబులు లేవు. కరెక్ట్ సింక్ అయిందా? మా ఫాదర్ ఉండిపోయారు 34 years సర్వీస్ చేస్తారు, 4 బుల్లెట్లు లేదు. కానీ చాలా మంది పారిపోయారు. ఎందుకంటే అంత కఠినం. మేము ఎన్సీసీ చేసాం. ఎస్ఎల్ఆర్ రైఫిల్ అని పెద్ద రైఫిల్ ఉంటుంది, సెంట్రీ ఉంటుంది. ఏం తప్పు చేసాం కాదు, పట్టుకొని 10 రౌండ్లు కొట్టి అయిపోవాళ్ళం. 10 రౌండ్లు అంటే ఇంకా గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, 1 కిలోమీటర్ ఒక రౌండ్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. సో ఈ పూర్గా ఉండడం ఒక ప్రాబ్లం అయితే, చదువుకోవడం ఒక ప్రాబ్లం అయితే, జాబ్ రావడం అనేది ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. ఒకప్పుడు 1:10 ఉండేది. అంటే 10 జాబులు ఉంటే చేరేవాడు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు 1000 మంది ఉంటే ఒకరికి రావట్లేదు. సో సిచ్యువేషన్ ఇస్ చేంజ్, డే బై డే మారుతూ ఉంది. సో నేను చెప్పినట్టు 1:2 జాబ్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు 60,000, 50 నుండి 60-70,000 కనుక తీసుకుంటే కనుక ఒక ఫండమెంటల్ పాయింట్ అంటే మీ సేవింగ్స్ 30-35% ఉండాలి. అంటే మీరు 60,000 ఎవరైనా ఒక వ్యక్తి తెచ్చుకుంటే కనుక 20,000 పక్కన పెట్టాలి. మన ఇండియన్లో పాలసీ ఏంటంటే జనరల్గా వచ్చిన దాంట్లో మొత్తం ఖర్చులన్నీ పెట్టి మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటారు, తర్వాత సేవ్ అయిపోతుంది. సో నా కండిషన్ అది. నేను లైఫ్లో ఎలాగైతే అదే చేసేస్తాను. నేను ఎక్కడో బుక్లోనో గూగుల్లో చూసింది. ఆల్వేస్ సేవ్ చేసి మిగిలిన దాంట్లో మటన్ బిర్యానీ కాబట్టి దాల్ రోటీ తినాలి ఒకటి. తర్వాత జనరల్గా ఒకప్పుడు మనం 30-40 years మేము చిన్నప్పుడు వెళ్తే 58-57 సంవత్సరాలు వచ్చాక మన ఫాదర్స్ తాతలు ఇల్లు కొనుక్కున్నారు. ఎందుకు? పిఎఫ్, గ్రాట్యుటీ, గవర్నమెంట్ జాబ్స్ కదా ఎక్కువ, ప్రైవేట్లో కూడా ఉంటాయి. దా మొత్తాన్ని ఆ 25%, 30% మార్జిన్ పెట్టుకుని మనం కొనుక్కునేవారు. అప్పుడు లోన్ కండిషన్లు వేరు. ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ ఏబుల్ టు బై హౌసెస్ at 30 years, 35 years, ఈవెన్ సమ్టైమ్స్ 25 years. మనం ఈ మధ్యలోనే చేసాం. ఒక అమ్మాయి టెక్సాస్లో ఉంటారు, 26 సంవత్సరాల్లో ఒక 50 లక్షల ప్రాపర్టీ కొనుక్కుంది. అండ్ 50% లోన్, 50% డైరెక్ట్. ఇప్పుడు ఈ 60,000లో నేను చెప్పిన లేక 20,000 కానీ సేవ్ చేసే సంవత్సరానికి 2.5 లక్షలు. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక 10-20% శాలరీ పెరుగుతుంది అనుకుంటే ఈ 20 కాస్ట్ 25. మన యావరేజ్ లెక్కన 30,000 తీసుకున్నాం. సంవత్సరానికి 3 లక్షలు, 10 years 30 lakhs అంతే, 30 lakhs రైట్. సో 30 lakhs పెట్టుకుంటే మీరు ₹1 కోటి ప్రాపర్టీ కొనుక్కోవాలి. అది నేను నార్మల్గా మినిమం శాలరీ రేంజ్ చూసుకుంటే ఇండియాలో 50,000 నుండి 1,00,000 ఉంది. ఈ ఐడియల్గా చూసుకుంటే 10 years తర్వాత 25-30 lakhs మీ చేతిలో ఉంటాయి. ఎప్పుడు నేను చెప్పినట్టు 35% మీరు సేవ్ చేస్తే, లేకపోతే ద టైం మే వేరీ. సో మీరు ఇక్కడ హస్బెండ్ ఒకటే, ఫ్యామిలీ ఉంటే వైఫ్ కూడా చేస్తే వేరే సోర్స్ ఉంటుంది. ఈ ఒక్కడాన్ని తీసుకుంటే కనుక సో 10 yearsలో యూ కెన్ బై ఏ 1 crore ప్రాపర్టీ. అందులో కూడా ఎలా 1 crore లోపు అయితే 25% మార్జిన్ మనీ పెట్టాలి. 25% అంటే 25 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. వర్స్ట్లో తీసుకున్నా 75 లక్షలు మీకు సర్వీస్ ఉంది కాబట్టి, 35 అంటే ఇంకా 25 years సర్వీస్ ఉంది కాబట్టి మీరు 10, 20, 25 సంవత్సరాలు లోన్ టైం తీసుకోవచ్చు. మీరు ఎంత లోన్ తీసుకుంటారు? 75 లక్షలు. అంటే దాదాపు 68-70,000 ఈఎంఐ పడుతుంది. ఇప్పుడు ఆ శాలరీ ఉంటుంది కాబట్టి మనం అదే డబ్బులు మార్జిన్ మనకు అది ఎక్కువ ఇంకా తగ్గుతుంది. సో టైం ఎక్కువ, మీరు ఎక్కువ లేకపోతే 20-30 years లోన్ వరకు ఇస్తారు. మీ ఏజ్ 60 వరకు లోన్ వస్తుంది. సో ఇక్కడ 35 తీసుకుంటే 25 years ఉంటే ఈఎంఐ తగ్గుతుంది.
సో ఆ విధంగా మీరు కొనుక్కునే కెపాసిటీ. అంటే ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా, ఇల్లు ఇండిపెండెంట్ ఉంటే రేట్లు మీకు ఉన్న ఆదాయం బట్టి మీకు 2 లక్షలు ఉంటే ఈజీగా ప్లాట్కు బదులు ఫ్లాట్ కొనుక్కోవాలి. 3 లక్షలు ఉంటే మీరు విల్లా కూడా కొనుక్కో. దాన్ని బట్టి అందుకని అనలిస్ట్ మాలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కానీ అనలిస్ట్ కానీ మీకున్న పరిస్థితి బట్టి, ఎందుకంటే ఎప్పుడు అదే జాబ్లో ఉండరు. ఇప్పుడు మీకు 50,000 ఉంది, 3 సంవత్సరాలు అనుమతి ఎవరు 80,000 ఆఫర్ ఇస్తారు. సో అప్పుడు నీ బడ్జెట్ మనం చెప్పింది బేర్ మినిమం ఆ విధంగా మీరు కొనుక్కోవాలి. సో తర్వాత ఈఎంఐ జనరల్గా మీ శాలరీకిలో 40% కంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే మీరు రోల్ టర్మ్స్లోకి వెళ్తారు. ఈ కండిషన్ ఫాలో అయితే డెఫినెట్గా ఎవ్రీ ఫ్యామిలీ దెన్ పిల్లలు పెద్దలైతే ఆడవాళ్ళు కూడా చేరుతారు. చిన్నపిల్లల నుంచి ఉండాలి కాబట్టి ప్రెగ్నెన్సీ అని మెచ్యూర్ డెలివరీ అని అవి ఫ్రీ అయిపోతారు. సో ద నౌ ఇంపార్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఆపర్చునిటీస్, ఆన్లైన్ జాబ్స్ చాలా ఆపర్చునిటీ. సో ఇవన్నీ వాడుకుంటే బెటర్ దిశ ఉండాలి, అతాపతా ఉండాలి. అవి ఉంటే మీరు ఎవరైనా మాలాంటి స్పెషలిస్ట్ వస్తే మీకున్న నాకు ఒక 20-25 క్వశ్చన్స్ ఆన్సర్లు ఇస్తే మీకు ఆల్రెడీ ఇల్లు ఉందా, కొంతమంది ఇల్లుతో సిల్వర్ స్పూన్తో పుడతారు, అన్నీ ఉంటాయి, వాడు ఏం చేయక్కర్లేదు, కూర్చొని తింటే చాలు. ఆ కేటగిరీ బట్టి వీ విల్ ట్రై టు టెల్ దమ్ వాట్ వే యూ హ్యావ్ టు గో, వాట్ సైజ్ అండ్ వాట్ కాస్ట్, ఎంత బడ్జెట్ పెట్టి కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, టైటిల్ ఇవన్నీ కూడా మనం గైడ్ చేస్తాం. ఇందులో మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా వస్తుంది కదా సార్, అది కూడా పక్కన ఎమర్జెన్సీ. అంటే మీరు ఇల్లు ఎమర్జెన్సీ ఆల్వేస్ ఒక 10-15% ఎమర్జెన్సీ పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేదంటే ఒక 200 గజాలు జాగా, 1 కేజీ బంగారం ఇంట్లో ఉండాలి. కేజీ బంగారం అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు ఎంత 3,000-4,000. సో కేజీ బంగారం పెట్టి, ఎందుకంటే కేజీ కదా ½ కేజీ మీ స్తోమత పెట్టి ½ కేజీ పెట్టుకుంటే మెడికల్ సిక్నెస్. అట్లనే మ్యూచువల్ ఫండ్స్లో కొంత పెట్టుకుంటారు, స్టాక్ మార్కెట్లో కొంతమంది పెట్టుకుంటారు, గోల్డ్లో కొన్ని పెట్టుకుంటారు. సో మీకున్న పరిస్థితులు బట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. 40% సేవింగ్స్ అన్నాను కదా, దాన్ని 10% రియల్ ఎస్టేట్, 10% గోల్డ్ అట్లా మార్చుకుంటే మీకు రిస్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ.